बीआरएस के कारगुजार सदर के तारक रामाराव समेत अरकान असेंबली जगदीश रेड्डी, सबिता इंदिरा रेड्डी, के वेंकटेश, एम गोपीनाथ, बंबी लक्ष्मारेड्डी और सुधीर रेड्डी ने ईनाडू ग्रुप के सदरनशीन सी रामोजीराव की मौत पर अपने गहरे रंजोगम का इजहार किया। केटीआर ने मदकुरा कायदीन के हमरा आज आनजहानी रामोजीराव का आखिरी दीदार किया और इनकी खिदमात को भरपूर खराज अकीदत पेश किया। इस मौके पर खिताब करते हुए केटीआर ने कहा कि रामोजीराव ने तेलुगु सहाफत के साथ साथ तेलुगु मीडिया में इनकलाबी तब्दीली का बीज बोया। रामोजीराव ने ईनाडू अखबार के आगाज के बाद ईटीवी के जरिए इलेक्ट्रॉनिक मीडिया के मैदान में इनकलाबी तब्दीलियां लाया था। रामोजीराव पेशेवाराना और इख्तिदार के साथ सहाफत की अलामत बने रहेंगे। वो तेलुगु जबान की तरक्की के लिए बहुत बेचैन थे। वो चाहते थे कि मुल्क और रियासत बेहतर हो। ఎందుకంటే తెలుగు పత్రికా రంగంలో తెలుగు ప్రసార మాధ్యమాల్లో ఒక విప్లవాత్మకమైన మార్పుకు బీజం వేసిన మహానుభావుడు గౌరవనీయులు శ్రీ చెరుకూరి రామోజీరావు గారు. ఆయన ఈనాడు అనే పత్రిక స్థాపించిన తర్వాత తదనంతరం ఈటీవీ ద్వారా మళ్ళీ ప్రసార మాధ్యమాల్లో ఎలక్ట్రానిక్ మీడియా యుగంలో కూడా తనదైన ముద్ర, ఒక ప్రొఫెషనలిజంతో, ఒక విలువలతో కూడిన జర్నలిజానికి గుర్తుగా రామోజీరావు గారు చిరకాలం నిలిచిపోతారు. తెలుగు భాషని ఆయన అభిమానించిన విధానం, తెలుగు భాష అభివృద్ధి కోసం ఆయన తపన, అదేవిధంగా ఎల్లవేళలా రాష్ట్రం బాగుండాలి, దేశం బాగుండాలి అంటూ తనదైన శైలిలో ఎప్పుడు కలిసిన చిరునవ్వుతో భారతదేశం గురించి, అదేవిధంగా తెలుగువారు ఎక్కడున్న తెలుగువారి గురించి, తెలంగాణ గురించి, ఆంధ్రప్రదేశ్ గురించి మాతో ఎన్నో సందర్భాల్లో గొప్పగా చాలా విషయాలు, గతం గురించి, భవిష్యత్తు ఎలా ఉండాలనే దాని గురించి కూడా చాలా గొప్పగా చెప్పిన మహానుభావుడు రామోజీరావు గారు. ఎన్నో సందర్భాలలో ఇదే ఫిలిం సిటీలో లభించింది. చాలా సందర్భాలు గంటలు వారితో కూర్చున్నప్పుడు ఒక మొబైల్ ఎన్సైక్లోపీడియా లాగా మొదటి నుంచి భారతదేశ స్వాతంత్రానంతరం నుంచి ఈ రోజు వరకు